నుంచి వగడాకి 400 రూపాయలు అంటే ఒక్కరికి. సో ఆటో ఛార్జ్ చేస్తుండ్రు. నేను బస్ స్టాండ్కి వచ్చిన. బస్ స్టాండ్ నుంచి వచ్చి చూద్దాం, బస్ ట్రై చేద్దాం మనమైతే. సో ఇదే బస్ స్టాండ్ చూస్తారు కదా, బస్ స్టాండ్. ఇక్కడ చాలా బస్సెస్ అయితే ఉన్నాయి మనకి. చూద్దాం ఇక్కడ నుంచి బస్సెస్ పోతాయా లేవా వగడాకి చూద్దాం. అంతా కూడా మార్కెట్ అనమాట. ఇది మపూసా మార్కెట్. ఇక్కడ బట్టలు అవన్నీ అమ్ముతారు చూస్తారు కదా. ఇది ముందుకు అయితే మనకి ఫిష్ మార్కెట్ ఉంటుంది. మనం ఫిష్ మార్కెట్ పోయి చూద్దాం ఫిషెస్ ఏమున్నాయో. సో ఎక్కడ ఇక్కడ దాకా వచ్చినాం కాబట్టి ఫిష్ మార్కెట్ పోదాం. లాస్ట్ కూడా మిస్ అయినా మనం ఫిష్ మార్కెట్. సో ఇప్పుడు వెళ్ళి మనం విజిట్ చేసి చూద్దాం చేపలు ఏమేమి ఉన్నాయని, ఎన్ని టైప్స్ ఆఫ్ చేపలు చూద్దాము. చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ని సాక్స్లు, షార్ట్స్, టీ షర్ట్స్, షర్ట్స్, క్యాప్స్ అన్నీ అమ్ముతారు ఇక్కడ. మొత్తం మార్కెట్ అనమాట, మపూసా మార్కెట్. చూడండి రకరకాల మొత్తం అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. షాప్స్ అన్ని చాలా పెద్ద మార్కెట్ అనమాట ఇది. ప్రతి ఒక్కటి ఉంటుంది ఇక్కడ మీకు. ఇక్కడ రాగానే మనకి స్మెల్ అయితే వస్తుంది చేపలది. సో స్టార్ట్ అయిపోయింది ఫిష్ మార్కెట్ చూస్తారు కదా. సో ఇక్కడ అన్ని కూడా డ్రై ఫిష్ అనమాట. సో లైవ్ ఫిష్ కాకుండా డ్రై ఫిషెస్ అమ్ముతారు. ముందుకెళ్ళి వద్దాం మనము డ్రై ఫిష్ కాకుండా లైవ్ ఫిషెస్ ఎక్కడ అమ్ముతారు చూద్దాము. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది మార్కెట్ అయితే. సో ఫిషెస్ కాకుండా ఇక్కడ మామూలుగా మీట్ కూడా అమ్ముతారు, అంటే బీఫ్ లాంటివి కూడా అమ్ముతారు అనమాట. ఇంకా చాలా వరకు అయితే బట్టలే ఉన్నాయి ఇక్కడ మెయిన్ చెప్పాలంటే. బట్టలు కాకుండా కూడా వేరే కూడా శారీస్, ఇంకా మీట్ కానీ డ్రై ఫిషెస్ అవన్నీ కూడా అమ్ముతారు ఇక్కడ. చాలా పెద్ద మార్కెట్ ఉంది ఇది. సో మనమైతే వచ్చేసినాం ఫిష్ మార్కెట్కి. లాస్ట్ టైం వచ్చినాం కదా, సేమ్ అదే గల్లీ. ఫస్ట్ అయితే కూరగాయలు అమ్ముతారు, దాని తర్వాత రైట్ సైడ్ వెళ్తే లోపల మనకి ఫిషెస్ అయితే అమ్ముతారు అనమాట. ఇది లోపల చూపిస్తారు మీకు. లాస్ట్ టైం మొత్తం క్లీన్ చేస్తుండే, చూసి లాస్ట్ వీడియోలో మొత్తం క్లీన్ చేస్తుండే. చూడండి ప్రస్తుతానికి అయితే మొత్తం వెజిటేబుల్స్ అమ్ముతుంది ఇక్కడ. మొత్తం వెజిటేబుల్ మార్కెట్ అనమాట. చెప్పినా మీకు ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది ఇక్కడ మీకు. అంటే డ్రెస్సెస్ కానీ, వెజిటేబుల్స్, మీట్ ప్రతి ఒక్కటి అనమాట. ఫిషెస్ కూడా దీని లోపల ఫిషెస్ అమ్ముతారు. అదే ఫిష్ మార్కెట్ చాలా ఫేమస్ ఇక్కడ మపూసాలో. చాలా మంది ఇక్కడ వచ్చి కొనుక్కుంటారు అనమాట. ఫిషెస్ రకరకాల ఫిషెస్ ఉంటాయి. ఏమిటో చూద్దాం మనం ముందుకెళ్ళి. సో ఇదే ఫిష్ మార్కెట్. ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మనకి ఇక్కడ నార్మల్గా ఫిష్, చిన్న ఫిషెస్ ఉన్నాయి. ఇంకా ప్రాన్స్, ఫిషెస్ చాలా ఉన్నాయి. ఇవి బిగ్ ప్రాన్స్ చూస్తారు, ఇది స్మాల్ ప్రాన్స్ ఉన్నాయి. ఇంకా వాళ్ళే క్లీన్ చేసి అమ్ముతారు. షార్ట్స్ అనుకుంటారు ఇది. ఇవన్నీ కూడా చిన్న చిన్న రకరకాల ఫిషెస్ ఉన్నాయి ఇక్కడ మనకి చూసుకుంటే. ప్రాన్స్ ఉన్నాయి, ఫిషెస్ చూస్తారు. ఎంతో మార్కెట్ అనమాట. దీని లోపల మొత్తం ఫిషెస్ అంటారు. చాలా పెద్ద పెద్ద ఫిషెస్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇంకా ముందు చూద్దాం ఏమేమి ఉన్నాయి అక్కడ మనకి. అన్నీ కూడా ఫిషెస్ అనమాట. ఫిషెస్ ఎన్ని టైప్స్ ఉన్నాయో, చాలా టైప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఫిషెస్. అన్నీ ఫిషెస్ అనమాట. చాలామంది ఇక్కడ అమ్ముకుంటారు. మేబీ ఇది 1 day క్లోజ్ ఉంటుంది మార్కెట్. సో నేను అదే రోజు వెళ్ళి ఆ రోజు అయితే అప్పుడు క్లోజ్ ఉండే, ఇప్పుడైతే ఓపెన్ ఉంది. ఇక్కడైతే మీకు డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఇక్కడ కొంచెం పెద్ద కూడా ఉంది ఫిషెస్ చూస్తుంది కదా. ఇదన్నమాట ఫిష్ మార్కెట్. ఫిష్ పెద్దగా ఉంది చాలా. ఏ ఫిష్ ఏమో చూసారు కదా. చాలా రకరకాల ఫిష్ అయితే ఉన్నాయి, బట్ మరీ ఎక్కువైతే టైప్స్ లేవు అక్కడ. సో లాస్ట్ టైం మిస్ అయినా మనము. ఈసారి అయితే చూస్తాము, బట్ అంత వెరైటీ ఆఫ్ ఫిష్ అయితే లేకుండే, నార్మల్గా ఉండే. బట్ కొంచెం ఎక్కువ ఉండే అనమాట. నార్మల్తో పోలిస్తే కొంచెం ఎక్కువ వెరైటీస్ ఆఫ్ ఫిష్ అయితే ఉండే. సో ఇప్పుడు మార్కెట్ ఓపెన్ కదా, సో అందుకనే మనకి టైం వచ్చేసినాం. మనము మపూసాలో ఉన్నాం కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు కవర్ చేసేసినాము. సో నెక్స్ట్ నేను ఎక్కడ స్టే చేస్తే అంతా కూడా మీకు నెక్స్ట్ రోజు చూపిస్తాను మీకు. సో ఎప్పుడైతే నేను వెళ్తున్నా వగటర్ బీచ్కి, అక్కడ నేను స్టే చేయబోతున్నా ఈరోజు నైట్. రేపు పొద్దున మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది అక్కడ నుంచి. బస్సు మాత్రం లేపి ఎత్తేసింది. రోడ్ అస్సలు బాగా ఎక్కువ ఉండే. సో మహారాష్ట్ర రోడ్స్ అయితే చాలా చెండాలాగా ఉండే అనమాట. అసలు నిద్ర పడలేదు నాకు. మొత్తం లేపి ఎత్తేసింది. బై మిస్టేక్ కూడా మీరు లాస్ట్ సీట్ బుక్ చేసుకోకుండా, అసలు బుక్ చేసుకుంటే మిడిల్ సీట్ లేకుంటే ముందు సీట్ బుక్ చేసుకోండి, కానీ లాస్ట్ అసలు బుక్ చేసుకోకండి. మన బస్ వచ్చేసింది వాగడార్ బస్ వచ్చేసింది అనమాట. మపూసా నుంచి వాగడార్ బీచ్ పోతుంది. ఇదే మన బస్సు. ఇప్పుడు దీంట్లో మనం వాగడార్ బీచ్ అయితే పోదాము. మొత్తం బస్సు ఎక్కేసినాము. ఇక్కడ నుంచి ఒక 20 kilometers ఉంటుంది అనమాట వాగడార్ బీచ్ అయితే. బస్సు స్టార్ట్ అవుతుందంట 5 minutes. మపూసా నుంచి ఇంకా వాగడార్ బీచ్కి అయితే బస్ స్టార్ట్ అయిపోయింది. అక్కడ నుంచి చాలా బస్సు అయితే ఉన్నాయి మనకి. చాలా పెద్ద బస్సెస్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి. మపూసా నుంచి అయితే అది చాలా పెద్ద సిటీ అనమాట. సో గోవాలో కూడా పంజిమ్ తర్వాత, అంటే పంజిమ్ లాంటిదే పెద్ద సిటీ అనమాట. అక్కడ నుంచి చాలా బస్సెస్ అయితే ఉంటాయి. ప్రస్తుతం మనం వాగడార్ బీచ్ దగ్గర పోతున్నాము.
సో ఆడికి పోయిన తర్వాత నేను ఎక్కడ స్టే చేసినా మొత్తం కూడా చూపిస్తాను మీకు ఆల్రెడీ తెలిసిందే కదా గోస్ట్ స్టాప్స్ అని నేను లాస్ట్ వీడియోస్లో చాలా వరకు అయితే స్టే చేసిన దాంట్లో ఒక 4 ప్లేసెస్ స్టే చేసిన. సో ఇప్పుడు కూడా నేను గోవాలో వెగటర్ బీచ్లో బాగా బీచ్లో కూడా ఒక బ్రాంచ్ ఉంది. సో వెగటర్ బీచ్లో కూడా ఇంకొకటి ఉందన్నమాట. సో అక్కడ నేను స్టే చేయబోతున్నాను ఇప్పుడైతే. సో కొంచెం ముందుకు వచ్చేసిన, తెలియకుండా 2.5 కిలోమీటర్స్ ముందుకు వచ్చేసిన హాస్టల్ నుంచి. సో మళ్ళీ ఇప్పుడు అతను అయితే నాకు 100 రూపీస్ ఛార్జ్ చేస్తుండు, బైక్ నేను డ్రాప్ చేస్తుంట అక్కడికి. నడుచుకుంటే అయితే టైం పడుతుంది కాబట్టి నేనైతే బైక్ అయితే తీసుకొని రమ్మని చెప్పిన. సో 100 రూపీస్ ఛార్జ్ చేస్తుండు. 150 అని చెప్పిండు, 100 అని చెప్పిన. సో లెట్స్ గో. 10 मिनट में ये गाड़ी आता है जाता है. ये सापुरा पोर्ट. సో నేను గోవాలో వేగటర్ బీచ్ దగ్గరలో ఉన్న గోస్ట్ స్టాప్స్ లో బుక్ చేసుకున్నాను అనమాట. గోవాలో 2 బ్రాంచెస్ ఉన్నాయి దీనివి. ఒకటి బాగా బీచ్ లో ఉంది, ఒకటి వెగటర్ బీచ్ లో ఉంది. సో చూపిస్తాను మీకు ఎట్లుంటుంది తర్వాత నెక్స్ట్ వీడియోలో. సో ఇప్పుడే రూమ్ చెక్ ఇన్ అయినా అనమాట. సో 1 o'clock, రేపు మార్నింగ్ 10కి మళ్ళీ చెక్అవుట్ ఉంది. సో అంతే వీడియోలో. నెక్స్ట్ వీడియో మళ్ళీ వద్దాం. అంటిల్ దెన్ బై బాయ్, టేక్ కేర్.